ఒక రకం ఎట్లా అంటే పెద్ద కమ్యూనికేషన్ ఉండేది కదా కళ్యాణ్ బాబు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కానీ కళ్యాణ్ బాబు కూడా మా నాన్న తాలూకు స్పిరిచువల్ థింకింగ్ అంటావా వాట్ ఎవర్ అది కళ్యాణ్ బాబుకు ఉంది. ఇద్దరు దే యూస్ టు షేర్ సర్టన్ ఫిలసాఫికల్. నాన్న ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి కానీ లేకపోతే పరమహంస ఇవన్నీ కళ్యాణ్ బాబు కూడా చదివేసేవాడు కూర్చుంది. సో అక్కడి నుంచి వాళ్ళిద్దరు కనెక్టివిటీ అది. ఒక్కోసారి ఇద్దరు కూర్చునేవాళ్ళు నాన్న కళ్యాణ్ బాబు. వీళ్ళిద్దరు కూర్చొని నాన్నకి మాట్లాడటానికి ఏముండదు, వీడికి మాట్లాడటానికి ఏముండేది కదా. ఇద్దరు ఒకటలా ఒకరినొకరిలా చూసుకుంటా దే స్పెంట్ ఈచ్ అదర్స్ కంపెనీ ఇన్ సైలెన్స్. తర్వాత వెళ్తానంటే వెళ్ళారు. అన్నయ్య కళ్యాణ్ బాబు నాన్న ఇండిపెండెంట్ గా పెట్టినప్పుడు కళ్యాణ్ బాబు చాలా కాలం అక్కడే ఉన్నాడు, తను యాక్టర్ అయ్యి హీరో అయ్యేదాకా. అవును, ఫాదర్ మదర్ దగ్గర నాకు ఇప్పుడు కళ్యాణ్ బాబు ఇప్పటికీ అంటే ఆ సందర్భం అవునో కాదో తెలియదు కానీ ఒక జర్నలిస్ట్ ఎవరో అడిగారు కళ్యాణ్ బాబు ఒరేషియస్ లీడర్ అంటే ఆ సందర్భం అవుద్దా చెప్పాలి, బట్ అట్లీస్ట్ నీలాంటి కానీ చెప్తే అర్థం అవుతుంది. ఒక కొడుకు గురించి చెప్తున్నాడు ఆయన కళ్యాణ్ బాబు. అది ఇంటర్వ్యూ ఉంది నాంది, జర్నలిస్ట్. మా చిన్నోడు అండి ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాడు. ఆ పుస్తకాలు మాత్రం 2 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి వాడి దగ్గర. అవి చదువుతాడు అని కొన్ని బుక్స్ చూపించాడు. చాలా వాల్యుబుల్. దోస్ బుక్స్ ఆర్ వర్త్ ఆఫ్ 2 lakhs దోస్ డేస్. 2 లక్షల రూపాయలు వర్త్ అంటే ఎన్ని బుక్స్ ఉంటాయి. కట్ చేస్తే ఎవడో జర్నలిస్ట్ ఎవడో కూడా తెలియదు, మరి సినిమా జర్నలిస్ట్ ఎవరో 2 లక్షల పుస్తకాలు చదివేశాడు నా కొడుకు అని చెప్పాడని మా నాన్న అన్నాడని రాశాడు. 2 లక్షల రూపాయల పుస్తకాలకి తెలియదు ఆ జర్నలిస్ట్ రాసేటోడికి. దాన్ని చాలా మంది పెన్నుకి ఆయన్ని కళ్యాణ్ బాబుని విమర్శించడానికి వాడేటువంటి ఒక పనికి మాలిన అస్త్రం. ఎవడన్నా చదువుతాడు 2 లక్షల పుస్తకాలు చెప్తాడు ఎవడన్నా. నా కొడుకు దగ్గర 2 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్. ఇది ఆ చిన్న రిపోర్టింగ్ జర్నలిస్ట్ చేసే ఒక మిస్టేక్. కళ్యాణ్ బాబు నోరు తెరిచి ఏనాడు చెప్పలా, మేము ఎప్పుడు చెప్పలా. అంటే కళ్యాణ్ బాబుని చెప్తూ ఆ మాట అన్న సందర్భం అది. ఆ కొడుకు బాగా చదువుతాడు నా చిన్న కొడుకు అనే ఫీలింగ్ అనుకుండేది. ఆధ్యాత్మిక చింతన అంతా ఉండేది ఇద్దరికి మధ్యలో ఆ అవగాహన. నాకు మా నాన్నకి ఎలా ఉండేదంటే ఆయన కొంచెం సీరియస్ నేచరు, నాదేమో కొంచెం ఫన్నీగా ఉంటాను, జోవియల్ నేచర్. ఎక్కువగా ఆయన జోక్లేసి నవ్వించేవాడు. నా కంపెనీ అంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్. నవ్వివారా మీరు? బాగా నవ్వించేవాడు. నేను ఏదో ఒకటి చెప్పి మరి ఏం చెప్పి నాకు ఆయన నవ్వుతుంటే సంతోషపడేవాడు. ఆయన ఎస్పెషల్లీ ఆయన లాస్ట్ డేస్ లో హాస్పిటల్లో పాపం బెడ్ మీద ఉన్నప్పుడు ఇంకోటి ఉన్నప్పుడు ఐ నెవర్ షోడ్ మై ఏమంటారు దాన్ని, ఆ బాధను ఎప్పుడు చూపించేవాడు కదా.